నీ సీమంతమని నగలు చేయిస్తే తీసేస్తావే? ఉంచుకోమ్మా. ఇలా నిండుగా నగలతో నిన్ను చూస్తూ ఉంటే లక్ష్మీదేవిలా ఉన్నావు. కాసేపు కళ్ళారా చూసుకొనివే. కట్టుకున్న మొగుడికి ప్రేమ లేకపోయినా కనీసం తోడబుట్టినవాడివి నీకన్నా గుర్తున్నాను. అది చాలు నాకు. ఈ రోజు నుంచి నువ్వే పని చేయకూడదు. రాత్రి కూడా ఏం తినకుండా పడుకున్నావు. అందుకని ఈ రోజు నా చేత్తో తినిపిస్తా. నువ్వు నాకు తినిపించడం ఏంటన్నయ్యా? నేను తింటానులే. పర్లేదమ్మా. మరి చిన్న పిల్లలా కలిపెందుకన్నయ్యా? నేను తింటానుగా. అమ్మా నాన్న ఉండుంటే నీ సీమంతం ఎంత ఘనంగా చేసేవారు. కనీసం వాళ్ళు లేని లోటు నన్ను ఈ విధంగా తీర్చుకొనివే. మళ్ళీ జన్మలో కూడా నువ్వే నా అన్నగా పుట్టాలిరా. ఈ టైంలో నువ్వెంత తింటే అంత పుట్టబోయే బిడ్డకి చాలా మంచిది. కడుపులో ఏదో తిప్పుతున్నట్టుందిరా. 9వ నెల కదే. బుజ్జిగాడు తంతున్నాడేమో. అదే ఉంటుందేమో. తనేడవాడు. వాడి సంగతి చెప్తా. అరే బుజ్జి, లోపలుండి మా చెల్లెల్ని బాగా ఇబ్బంది పెడుతున్నావు. నాకు కోపం వస్తుంది. నువ్వు బయటకు వచ్చిన తర్వాత నీ ముక్కు కోసేస్తా. నొప్పి భరించలేకపోతున్నాను. నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళరా. క్షమించవే. నువ్వు తిన్నన్నంలో విషం కలిపానమ్మా. నీ కడుపులో ఉన్నది అక్రమ సంతానం. అక్రమ సంతానం అంతా నాకు తెలిసిపోయింది. దేవుళ్ళంటి భావని ఆడిపోసుకుంటూ ప్రపంచం ముందు నువ్వెంత పెద్ద పతివ్రతలా ప్రవర్తిస్తున్నావో నాకంతా తెలిసిపోయింది. ఈ పాపంలో పాలు పంచుకున్న సిఐ గాన్ని నరికేశా. పెళ్లికి ముందే కాలు జారి పెళ్ళైన తర్వాత కూడా నీ తప్పు తెలుసుకోకుండా బావకి నరకం చూపించడం భరించలేకపోయానే. నేను తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను రా. నా కడుపులో బిడ్డని చంపొద్దురా. నీ తోడబుట్టిందని రా. నీ కాళ్ళు పట్టుకుంటాను రా. నన్ను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళరా. నువ్వేడిస్తే నీ కళ్ళల్లో నీళ్లు చూస్తే నిన్ను బ్రతికించాలనిపిస్తుంది. నువ్వేడవద్దే. నువ్వు చేసిన పాపం ప్రాణమై ఈ దేవాలయం లాంటి ఇంట్లో పాదం మాపకూడదు. వెళ్ళిపో, వెళ్ళిపో. బావద్దని చంపేస్తున్నాడు అన్నయ్య. బతకనివ్వకూడదు. నీలాంటి వాడికి తగదు. చచ్చిపోని పిచ్చి పట్టి చచ్చిపోని. నువ్వు మనిషివా మృగానివా? ఓ నిండు గర్భిణి అన్యాయంగా చంపేశావు కదరా. నిన్నటి దాకా మృగంగానే బ్రతికాను. ఈ రోజు ఈ పాపాన్ని చంపి మనిషినయ్యాను బావా, మనిషినయ్యాను. పరమశివుడి పక్కన పార్వతి ఉండాలి గాని ఇలాంటి పాపిష్టి ఉండకూడదు. అందుకే చంపేశాను బావా. ఇన్నాళ్ళు మా నాన్న చావు కారణం నువ్వనుకొని
నోటికొచ్చినట్టు వాగాను. క్షమించు బావా. నువ్వు చాలా గొప్పడివి, నువ్వు చాలా గొప్పడివి, నువ్వు చాలా గొప్పడివి బావా. ఏంటి శివయ్య, ఆస్తి మొత్తం పంచాయతీకి రాసిచ్చేసావు? ఈ పంచాయతీ బ్రతుకున్నంత కాలం నా భార్య పేరు బ్రతుకుండాలన్నా. వస్తానా? వెళ్ళొస్తాను. ఇంత గొప్ప మనసున్న శివయ్య మీద తిరగబడి మేమెంతో తప్పు చేశాం. మా కష్టాలు తీర్చే శివయ్య త్వరలో కోలుకోవాలని మేమంతా దేవుణ్ణి ప్రార్థిస్తున్నామమ్మా. సంతకం పెట్టి శివయ్య. ఏమిటిది? షాపుల వాళ్ళ దగ్గర నుంచి అన్యాయంగా డబ్బు కొట్టేసి మోసం చేసిన పెద్దయ్య మీద, నీ చెల్లెల్ని రేప్ చేసినందుకు, ఆ పూర్ణాగాడి మీద, నీ మీద మర్డర్ అటెంప్ట్ చేసినందుకు, జ్యోతి వాడి గ్యాంగ్ మీద కేసు బుక్ చేశాను. వీటి మీద నువ్వు సంతకం చేస్తే వాళ్ళని అరెస్ట్ చేసి ఉరిశిక్ష పడేలా చేస్తాను. అక్కర్లేదు శివయ్య, కోర్టులో నీకు న్యాయం జరిగేలా నేను చూస్తాను. నాకెలాంటి న్యాయం జరుగుతుందో నాకు బాగా తెలుసు. నేను చెప్పేది విను శివయ్య. నా చెల్లెలు రేప్కి, నా మీద జరిగిన హత్యా ప్రయత్నానికి జ్యోతికి ఇంకెలాంటి సంబంధం లేదు. దయచేసి మమ్మల్ని కేసుల్లోకి లాగద్దు. శివయ్య, నువ్వు భయపడుతున్నావా? మబ్బుల్ని చూసి సూర్యుడు దాక్కుంటే ఈ లోకం చీకటైపోతుంది శివయ్య. నీలాంటి వాడు కూడా ఇలాంటి రౌడీలకి, గూండాలకి భయపడితే? రోజా, నువ్వేని చెప్పినా నేను వాళ్ళ మీద కేసు పెట్టను. ఒక మండలం మొత్తానికి దేవుళ్లా బతికిన శివయ్య ఆఫ్టర్ ఆల్ వీధి రౌడీలకి భయపడే స్థితికి వస్తాడనుకోలేదు. ఐ పిటి యు శివయ్య. చాలా మనతో పెట్టుకోవడానికి దమ్ము లేక కేసు పెట్టలేదు. కళ్ళ ముందు చెల్లెలు రేపు చూసి షేక్ అయిపోయి ఉంటాడు. కిక్కురు మనకుండా పోయి దవాఖానాలో దుప్పటి కప్పు పడుకున్నాడు. ఆనాటి శివయ్య అయితే ఆ దుప్పటి మన శవాల మీద కప్పేవాడు. ఏడ్చాడు, వాడి చాప్టర్ క్లోజ్. ఇక మన తల్వార్కి ఎదురే లేదు. కరెక్టేనా?